హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజైతే నేను ఒక 2 డేస్ నుంచి ఎటువంటి వీడియో అయితే షూట్ చేయలేకపోయాను నేను. ఎంగేజ్మెంట్‌లో మంచి మంచి వీడియోస్ షూట్ చేద్దాము అనేసి అనుకున్నాను కానీ నా ఫోన్ అయితే పోయింది. నేను ఎంగేజ్మెంట్‌కి హైలాండ్ రిసార్ట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంట్రన్స్‌లో వీడియో అవైతే చూపించాను కదా! తర్వాత నేను లడ్డూకైతే ఇచ్చేసాను ఫోన్ని. లడ్డు ఫోన్ తీసుకుంటాను, గేమ్ ఆడుకుంటాను అనేసి అన్నాడు. అందుకోసం అనేసి వాడికి ఫోన్ అయితే ఇచ్చేసాను నేను. వాడు గేమ్ ఆడేసి ఆ పూల్ దగ్గర పెట్టేసి వాడైతే మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడంట ఫోన్ మర్చిపోయి. వాడి దగ్గర ఉంది కదా అనేసి నేను కూడా ఒక 1 అవర్ తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి ఫోన్ అడిగితే ఇంకా వాడు నేను అందరం కలిసి ఫోన్ అయితే వెతికాము. ఫోన్ అయితే అక్కడ కనిపించలేదు. ఎవరు తీసేసారో ఏంటిదో. ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అనేసి వచ్చింది. ఇంకా ఆ టెన్షన్‌లో, ఆ బాధలో నేనైతే ఆ ఎంగేజ్మెంట్‌ని కూడా ఎంజాయ్ చేయలేకపోయాను అనేసి చెప్పొచ్చనమాట. ఫోన్‌లోనే అంతకుముందు వీడియోస్ కూడా ఉన్నాయి. నా దాంట్లో ఎడిటింగ్ చేయాల్సిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. అవి చేసుకొని ఒక్కొక్కటి పెడదాము. అలానే ఎంగేజ్మెంట్ వీడియోస్ కూడా షూట్ చేద్దాము అనేసి అనుకున్నాను. ఎంగేజ్మెంట్‌కి లోపల వరకు వెళ్ళాం కదా! తర్వాత తను మేకప్ అయిపోయి వెళ్ళి అక్కడ స్టేజ్ మీద కూర్చొని వాళ్ళు పూజ చేసేది, తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి ఇవన్నీ వీడియోస్ షూట్ చేద్దాము అనేసి అనుకున్నాను కానీ బ్యాడ్ లక్ నాది. ఫోన్ అయితే పోయింది. ఇక చూడండి నా బాధ అయితే. ఇంకా నేను అక్కడ ఏడుస్తూ ఉంటే ఇంకా మా వారు కూడా ఏం చేస్తాము పోయిన దానికి ఇంకా వదిలేసే అనేసి అంటూ ఉన్నారు. కాకపోతే నేనేమో ఏమీ చేయలేకపోయాను కదా! అనవసరంగా వాడికి ఇచ్చాను ఫోన్ అనేసి అనుకున్నాను. ఎప్పుడు లడ్డు ఫోన్ అయితే జాగ్రత్తగానే ఉంచుతాడు. కాకపోతే మరి ఆటల్లో పడిపోయి పిల్లలు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళతోటి కలిసి ఆడుకుంటూ వాడు ఫోన్ ఎక్కడ మర్చిపోయాడో అర్థం కాలేదు. నేను ఇప్పటివరకు అన్ని క్రిస్టియన్ మ్యారేజెస్ అయితే చూశాను. అలానే ఎంగేజ్మెంట్ అంటే నాకు తెలిసినంత వరకు ఎంగేజ్మెంట్‌కి అయితే వెళ్ళలేదు అనేసి అనిపించింది. ఫస్ట్ టైం హిందూ మ్యారేజ్ చూస్తున్నాను. వీడియో మంచిగా షూట్ చేయాలి అనేసి అనుకున్నాను నేను. కాకపోతే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు నా ఫోన్ అయితే పోయింది. చాలా గ్రాండ్‌గా జరిగిందనమాట ఎంగేజ్మెంట్ అయితే. కనీసం ఒక ఫోటో కూడా తీయలేకపోయాను, ఒక వీడియో కూడా షూట్ చేయలేకపోయాను అనేసి బాధ అయితే చాలా ఉంది నాలో. మా బ్రదరు, నేను, మనోజు అందరం కలిసి ఫోన్ అయితే వెతికాము కానీ ఫోన్ అయితే కనిపించలేదు. ఇక ఫోన్ ఎవరికన్నా దొరికింది అనేసి అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది కదా! ఫోన్ అయితే వెంటనే స్విచ్ ఆఫ్ అయితే అయిపోయిందనమాట. చాలా వరకు వెతికాము. లడ్డు అయితే ఎప్పుడు ఇలా చేయలేదు వాడు. ఎప్పుడూ నేను మర్చిపోయినా కానీ వాడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇంక వాడు ఆటల్లో పడి మర్చిపోయాడు అనేసి అనిపించింది నాకు కూడా. వాడిని ఏమన్నా అన్నా కానీ ఫోన్ తిరిగి రాదు నాకు మళ్ళీ. అలానే వాడిని కొట్టినా కానీ ఫోన్ రాదు. మళ్ళీ నేను బాధపడింది కాకుండా వాడు కూడా బాధపడతాడు అనేసి అయితే అనిపించింది. ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటే నేనైతే ఫోన్ ఇచ్చేదాన్ని కాదు. కాకపోతే వాడే బాగా కేరింగ్‌గా ఉంటాడనమాట ఏ విషయంలో అయినా కానీ ఇంట్లో. కాకపోతే ఎందుకు మరి అలా జరిగిందో ఏంటో నాకైతే తెలీదు. నేను బాధపడుతూ ఉంటే నేను ఏడవలేకపోయాను. ఇంకా వాడైతే ఏడుపు ముఖం పెట్టేసి ఇంకా ఏడ్చేసాడనమాట. సారీ మమ్మీ, సారీ మమ్మీ అనేసి చెబుతూనే ఉన్నాడు. ఇంకా ఏం చేస్తాము, ఏం చేయలేని పరిస్థితి. వాడు అలా ఏడుస్తుంటే వాడిని చూసి నాకు ఏడుపైతే వచ్చేసిందనమాట. అసలు ఎంత మంచిగా జరిగిందో ఎంగేజ్మెంట్ అయితే. అవన్నీ వీడియోస్ షూట్ చేద్దాము అనేసి అనుకున్నాను. తర్వాత నేను మళ్ళీ వెంటనే ఇంక అక్కడ కూడా ఉండబుద్ధి కాలేదనమాట. మంగళగిరి నుంచి వెంటనే విజయవాడ అయితే వెళ్ళిపోయాను. విజయవాడలో వెళ్ళిపోయి అమ్మ దగ్గర అయితే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే నేనైతే మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాను అనమాట. నిన్న నైటు 12 అయితే అయింది నేను ఇంటికి వచ్చేసేటప్పటికి. ఇంకా వీడియో షూట్ చేయడానికి ఇంట్లో ఫోన్లు అయితే ఏమి ఎక్స్ట్రా అయితే లేవు. ఇంకా సమ్మిద ఫోన్ అయితే ఉంది. ఎట్లాగో సమ్మిదకి ఎగ్జామ్స్ కదా అనేసి ఫోన్ అయితే తీసేసుకున్నాం మేము. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫోన్ ఇద్దాము అనేసి. ఇంకా సమ్మిద ఫోన్ అయితే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట. మొన్నటి వరకు నేను వాడిన మొబైల్ వచ్చేసి రెడ్మీ వాడాను. ఇప్పుడు వచ్చేసి ఓపో A47 ఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను. సమ్మిద 10th పాస్ అయింది.
అన్నప్పుడు ఈ ఫోన్ అయితే తనకి గిఫ్ట్గా ఇచ్చామన్నమాట మేము. అంతకుముందు తనకి వివో ఇచ్చాము 8th క్లాస్లో ఆన్లైన్ క్లాసెస్ కోసం అనేసి. అది వాడేసింది తను. 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే ఈ ఫోన్ అయితే కొనిచ్చాను అనమాట. నేను ఇంకా తనకి ఫోన్ ఇచ్చాను అంటే మళ్ళీ నాకు మొబైల్ అయితే ఉండదు. ఈ మంత్ 19 తోటి సమిధకైతే ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. ఈలోపు ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ కానీ లేకపోతే కొత్త మొబైల్ కానీ ఏదన్నా ఒకటి తీసుకోవాలి నేను. చాలా బాధ అనిపించేసింది అనమాట. ఫోన్ పోయేటప్పటికి దాంట్లో ఉన్న వీడియోస్ కోసమే మెయిన్ ఆలోచించాను నేను. వేరే వాటి కోసం అయితే ఆలోచించలేదు. కనీసం నాది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వీటి గురించి ఆలోచించలేదు. కానీ నేను వీడియోలు అంతకుముందు షూట్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి కదా, అది పోయిందన్న బాధ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా నేను ఎక్కడ బాధపడతాను అనేసి మా వారు కూడా ఇంకా నా దగ్గరే ఉన్నారు. చాలా బాధ అనిపించేసింది ఫోన్ పోయేటప్పటికి. అసలుకి ఏం చేస్తాను, ఎట్లా పోయిందో అన్నది అర్థమే కాలేదు నాకైతే. మళ్ళీ ఈరోజు వచ్చేసి సిమ్ తీసుకున్నాం అనమాట. ఆధార్ కార్డ్ మీద సిమ్ తీసేసుకొని ఇంకా ఇప్పుడే సిమ్ అయితే వేసేసి నేను వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది కదా, ఎందుకు అలా జరుగుతుందో ఏంటో మనకైతే తెలియదు. ఇది మంచిగా జరిగిందో చెడుకు జరిగిందో తెలియదు. కానీ దీని ద్వారా నాకు కొత్త ఫోన్ వచ్చిద్దా లేకపోతే సెకండ్ హ్యాండ్ మొబైల్ వచ్చిద్దా తెలీదు. మరి దేవుడు ఎందుకు ఇలా చేశాడో అనేసి నాకైతే అనిపిస్తుంది. చూద్దాము. ఈరోజు నుంచి అయితే మళ్ళీ వీడియోస్ అన్నీ తీసేసుకుంటాను. ఏంటి అంటే గూగుల్లో వీడియోస్ కూడా ఉంటాయి. అవన్నీ ఉన్నాయో లేవో ఒకసారి అయితే అన్నీ రికవరీ అయితే చేసేసుకోవాలి నేను. గూగుల్లో ఉంటాయి కదండి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అయితే. అవన్నీ చూసుకోవాలి. లేదు అనేసి అంటే ఇంకా మనమైతే ఏం చేయలేము. నేను వీడియోస్ తీసినవి ఎప్పటికప్పుడు స్టోరేజ్ ఎక్కువ అవుతుంది అనేసి ఎడిటింగ్ చేసిన వెంటనే నేనైతే డిలీట్ చేసేస్తాను. ఎడిటింగ్ చేసిన ఒక వీడియో అలానే తమ్నెయిల్ కావాల్సిన ఒక ఫోటో అయితే పక్కన పెట్టేసుకొని మిగతా వీడియోస్ మొత్తం డిలీట్ చేసేస్తాను. పొరపాటున అట్లా ఏమన్నా డిలీట్ అయిపోయినాయా లేకపోతే ఉన్నాయా ఒకసారి అయితే చెక్ చేసేయాలి. ఒకసారి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాము అనేసి నేను ఈ వీడియో అయితే చేసేస్తున్నాను. ఒక పక్క ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఖర్చు అన్నీ కలిసి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ తీసుకోవాలి అనేసి అన్నా కనీసం ఒక 20,000 లేనిది మొబైల్ అయితే రాదు. అంతకన్నా తక్కువలో తీసుకున్నాము అనేసి అంటే ఇంకా స్టోరేజ్కి బాగా తక్కువైపోతుంది అనేసి అనిపిస్తుంది. సెకండ్ హ్యాండ్ ఫోన్ అయితే చూడాలి, లేదా కొత్త మొబైల్ అయినా తీసుకోవాలి. మా వారు వచ్చేసి నాకు లాస్ట్ మంత్ చెప్పారు ఐఫోన్ కొనిస్తాను అనేసి అన్నారు. నేనైతే వద్దనేసి అన్నాను. మరి ఏమవుతుందో ఏమో ఒకసారి అయితే చూడాలి. మరి ఎట్లుంటుందో. సమిధాకి ఎగ్జామ్స్ అయిపోగానే ఈ ఫోన్ అయితే ఇచ్చేసేయాలి కదా, అప్పటి వరకు ఈ ఫోన్ అయితే వాడతాను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే ఫోన్ అయితే తీసేసుకుంటాను. పెళ్ళికి అయితే మేము వెళ్ళాలి. సాటర్డేనే మ్యారేజ్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోస్ అన్నా షూట్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో, అందుకే ముందు ఏమీ ఆలోచనలు పెట్టుకోవద్దు అనేసి అంటారు మా వారు కూడా. నేను అలాంటి ఏమీ పట్టించుకోను. మనం చేయాల్సినవి మనం చేయాలి, అంతేకాని ముందు ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు అనేసి అంటూ ఉంటారు మా వారు. అలానే జరిగిందేమో అనేసి ఆయన అన్న మాటలు కూడా కొంచెం గుర్తుకు వచ్చేసి కోపం అయితే వచ్చేసింది. నువ్వు అనబట్టే నా ఫోన్ ఇలా అయింది అనేసి కొద్దిగా ఆయనతో కూడా గొడవ పడ్డాను నేను. నువ్వు అలా అనకపోయినట్లయితే జరిగేది కాదు అనేసి అన్నాను. అది పోవాలి అనేసి రాసి పెట్టుంది, పోయింది అంతే, దాని గురించి ఎక్కువైతే ఆలోచించొద్దు అనేసి అన్నారు. ఏదో చేతిలో ఇన్ని రోజులు పట్టుకొని తిరిగాం కదా, పోయింది అనేసప్పటికి ఏదో పోయింది అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. మనలో ఒక పార్ట్ పోయింది అన్న ఫీల్ అయితే వచ్చేసింది నాకు. అంత బాధేసింది. ఈ మధ్య ఫోన్లు అయితే అందరికీ మనలో ఒక భాగం అయిపోయినాయి కదా, అలాంటిది పోయింది. మెయిన్ వీడియోస్ పోయినాయి అన్న బాధ అయితే ఎక్కువగా ఉంది నాకు. ఇక రేపటి నుంచి అయితే మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అయితే నేను పెట్టడానికి చూస్తాను. లడ్డూని అయితే నేను మంగళగిరిలోనే ఉంచేసి వచ్చేసాను. మళ్ళీ సాటర్డే అయితే మ్యారేజ్ ఉంది కదా, మళ్ళీ అటు ఇటు తిప్పటం ఎందుకు, వాడు అక్కడ ఉంటేనే బాగుంటుంది కదా అనేసి వాడిని అయితే అక్కడే వదిలేసి మా వారు నేను కలిసి అయితే హైదరాబాద్కి వచ్చేసాము. సంధ్యాకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా, సంధ్యాకి ఎగ్జామ్స్ లేవు అనేసి అంటే నేను కూడా అక్కడే ఉండిపోయేదాన్ని మ్యారేజ్ వరకు. లేకపోతే
కాబట్టి తనకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, మళ్ళీ నేను లేకపోతే ఎట్లాగా అనేసి మా వారు ఉన్నారు, చేస్తారు. కాకపోతే నేను కూడా ఉంటే బాగుంటుంది కదా వంట అవన్నీ చేయడానికి. ఆయన ఏం చేస్తారు, మళ్ళీ సమయాన్ని పిక్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా అనేసి ఇంకా నేను కూడా వచ్చేసాను అనమాట. తర్వాత మళ్ళీ 13th కానీ 12th కానీ నేనైతే మళ్ళీ ఊరికైతే బయలుదేరుతాను. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి అనేసి అనుకుంటున్నాను. అటు వెళ్ళాలంటే నాకైతే భయంగా ఉందన్నమాట. ఎందుకంటే ఒకసారి ఫోన్ అయితే పోయింది కదా. సమిద 3 years ఉన్నప్పుడు నేను ఐలాండ్కి వెళ్ళాను. అప్పుడు స్టార్టింగ్ అది ఆ రిసార్ట్ పెట్టి. కాకపోతే 3 years ఇప్పుడు మా మ్యారేజ్ 16 years అవుతుంది కదా. 3 years అంటే 13 years తర్వాత అయితే నేను వెళ్ళాను అక్కడికి. 13 years తర్వాత వెళ్ళినందుకు నా ఫోన్ పోయిందన్న బాధ అయితే ఎక్కువగా ఉంది. అక్కడికి వెళ్ళకోకుండా ఉన్నా కానీ ఫోన్ పోయేది కాదు కదా అనేసి అనిపించేసింది అనమాట. ఏం చేస్తాము, అలా రాసి పెట్టుంది, జరిగిపోయింది. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.